చూస్తున్నారు, పాకిస్తాన్ ని వరదలు ముంచేస్తున్నాయి. భారీ వర్షాలతో పాకిస్తాన్ ఇప్పుడు అతలాకుతలమవుతోంది. ఇటు భారత్ కి సంబంధించి చెప్పా పెట్టకుండా ఆ డ్యామ్ గేట్లను ఎత్తేయడంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇన్నాళ్ళు జరిగింది వేరు, ఇప్పుడు జరుగుతోంది వేరు. ఇప్పుడు అక్కడ నదులు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఉత్తర పాకిస్తాన్ లో వరద బీభత్సానికి సంబంధించిన విషయం మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. These are the disturbing visuals. This is the disturbing content. Viewer discretion is advised. వరదల కారణంగా ఇప్పటికే ఏడుగురు మృతి చెందారు, మరో 16 మంది గల్లంతయ్యారు. అక్కడ స్వాత్ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. 77,000 అడుగుల ఎత్తులో వరద అంశానికి సంబంధించి చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. మరోవైపు సలాల్ డ్యామ్ గేట్లు కూడా ఎత్తేసింది ఇండియా, అంటే ఆ గేట్ ని రిలీజ్ చేస్తుంది. దీంతో చినాబ్ నది నుంచి కూడా భారీగా వరద నీరు పోటెత్తుతోంది. ప్రస్తుతం వరద ముప్పు ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఆ విజువల్స్ మనం చూద్దాం. دولس nih kesukasan dari agak narawali nih, makanya dari sinagara dari arsili begitu agak askeri sindona nada ya fazla puluh tahun di makan terapkan ya guys. Jadi buatan di kesepakatan yang udah kah, mangga dia kalau ulas nasi dawa ini. రైట్, ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. పాకిస్తాన్లో ప్రస్తుతం వరద విలయానికి సంబంధించి ఈ వరదల్లో చిక్కుకొని, స్వాత్ నదికి వచ్చిన వరదల్లో చిక్కుకొని 18 మంది కళ్ల ముందే ఒక్కొక్కరిగా నదిలో కొట్టుకుపోతున్న ఆ దృశ్యాలు స్థానికంగా సంచలనంగా మారాయి. మీరు చూడొచ్చు, అదుగు మీరు చూడొచ్చు, వాళ్ళంతా కూడా అక్కడ పైన ఒక చోటుకి చేరుకొని కాపాడండి అంటూ వాళ్ళు ఆర్తనాదాలు పెడుతూ ఉంటే ఇటువైపు ఉన్న వాళ్ళకి ఏం చేయాలో తోచలేదు. ఆ వరద ప్రవాహం అంతకంతకు పెరిగిపోతూ ఉంది. దీంట్లో కొంతమంది ఆఖరికి వాళ్ళు మాత్రమే ఒక్కొక్కరుగా కొట్టుకుపోయారు. ఆ వరద ప్రవాహానికి అక్కడ ఉండలేక కొంతమంది వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక వరద ప్రవాహం పెరిగిపోతూ ఉంటే అలా వాళ్ళందరూ ఒకరినొకరు పట్టుకున్నారు. ఆ పట్టుకున్న క్రమంలోని ఒకరి తర్వాత ఒకరు కళ్ళ ముందే కొట్టుకుపోతూ ఉంటే ఆ ఒడ్డున నిల్చున్న వాళ్ళు ఏం చేయాలో పాలుపోలేదు. అలాగే ఒక్కొక్కరిగా వాళ్ళు వెళ్ళి కాపాడే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మీరు చూడొచ్చు, ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళాడు. చేరుకొని అక్కడ కొట్టుకుపోతున్న ఒక వ్యక్తి స్పృహ కోల్పోయారు. ఒక వ్యక్తి ఆ స్పృహ కోల్పోయిన వ్యక్తిని వెంటనే తన భుజాల మీద ఎక్కించుకొని ఒకరిని మాత్రం కాపాడగలిగారా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే 18 మంది, ఒకరు కాదు ఇద్దరు కాదు, 18 మంది ఈ వరద ప్రవాహంలో చిక్కుకున్నారు. ఈ ప్రవాహంలో 7 కొట్టుకుపోయారు. మిగిలిన వాళ్ళని కాపాడడానికి సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గత 2 రోజులుగా వరద బీభత్సం ఇటు పాకిస్తాన్ని ముంచేస్తోంది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో కూడా వరదలు సంభవిస్తున్నాయి. చినాబ్ నదికి ఎటువంటి వరదలు వచ్చాయో మనం చూసాం. ఈ నేపథ్యంలో ఆ వరద ప్రవాహం పెరుగుతోంది. మరోపక్క స్వాత్ నదికి సంబంధించి దీనికి కూడా హిందూకుష్ పర్వతాల నుంచి ఈ వరద ప్రవాహం, ఎందుకంటే ఎగువన కురుస్తున్న భారీ వర్షాలు, మరీ ముఖ్యంగా ఇప్పుడు నైరుతి ఋతుపవనాలు పాకిస్తాన్ కూడా తాకైనట్టుగా మనకు తెలుస్తోంది. సో బహుశా ఆ ప్రభావం కూడా మనకు అనిపిస్తుంది. అదిగో మీరు చూడొచ్చు, చినాబ్ నదికి సంబంధించి ఇటు చినాబ్, అలాగే జీలం, ఇండస్, ఈ 3 కూడా వరద ఉధృతి ఇప్పుడు పెరుగుతోంది. క్రమేపీ కాస్త పెరుగుతున్న ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. మరి ముఖ్యంగా చినాబ్ నదికి సంబంధించినటువంటి పరిస్థితులు ఉన్నాయో ఆర్టీవీ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. నిన్ననే మనం మాట్లాడుకోవడం జరిగింది. నిన్న రాత్రి మనం మాట్లాడుకున్నాం, పాకిస్తాన్ కొట్టుకుపోతోందా, వరద విలయానికి పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి అవుతోందా, ఇప్పుడు తాను తీసుకున్న గోతులో తానే పడుతోందా, తమని వాళ్ళని కాపాడుకోలేక ఆ భయానికి లోనవుతోందా? ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం. ఆ విజువల్స్ చూస్తే మనకి పరిస్థితి అర్థమవుతుంది. Dada minggu ini dah sini relax dulu ni sahaja. Sintu macam cewek sih, nama Shuman tapi dia sendiri, kamu suami sih dia kalau dia boleh rescue orang kasih dia nak orang kamu sudah kasih dia semua. Baru kita pergi, kalau tuan pun ada. Ini jangan apa gua, kalau jangan awal deh, ha? హృదయ విదారక దృశ్యాలు. పాకిస్తాన్
ప్రస్తుతం దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటోంది. చాలా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. వరద ప్రవాహం ఒక్కసారి చూడండి, ఆ వరద ప్రవాహానికి కొట్టుకుపోతూ ఉంటే బహుశా ఎవరైనా ఒక్కసారిగా గుండె పిండేసినట్టు ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్నదే చిన్న పిల్లలు. అదిగో మీరు చూడొచ్చు, చిన్న పిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు. ఆ వరద ప్రవాహం ఒక చిన్న మట్టి గడ్డ, మట్టి లాంటి ప్రదేశం ఉంటుంది కదా, ఒక చిన్న ప్రాంతం దొరికింది, ఒక చిన్న ఒడ్డు, ఆ మధ్యలో ఒక చిన్న ప్రాంతం దొరికితే దాని మీద నిల్చొని వాళ్ళు ప్రాణాలు కాపాడుకున్నారు. లాస్ట్ టైం మనకు గుర్తుందా, మన భారతదేశం మరి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడినప్పుడు ఒక బ్రిడ్జ్ మీద ఒక కుటుంబం చిక్కుకుపోయింది. అప్పుడు కూడా వాళ్ళందరూ కూడా దగ్గరగా నిల్చొని ఆ బ్రిడ్జ్ మీద అలాగే ఉండిపోయారు. బహుశా ఖమ్మం అనుకుంటా, ఖమ్మానికి సంబంధించి ఆ సందర్భంలో మనం ప్రొక్లైనర్ పంపించి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసినప్పుడు ప్రొక్లైనర్ తీసుకున్న వ్యక్తిని మనం మాట్లాడుకున్నాం. బట్ ఇప్పుడు అవకాశం లేదు, వాళ్ళకి అవకాశం లేదు. ఇక్కడ మీరు చూస్తే ఆ కుటుంబం అంతా కూడా వాళ్ళకి దొరికిన ఒక చిన్న ఆసరా అదొక్కటే. ఆ చిన్న మట్టి ప్లేస్ ఉంది కదా, ఆ రాళ్ళ దిబ్బ, ఆ మట్టి దిబ్బ, అదొక్కటే వాళ్ళకి అక్కడున్న ఆస్కారం. కానీ అంతకంతకు అదుగు మీరు చూడొచ్చు వరద ప్రవాహం. మరి ముఖ్యంగా హిందూ కుష్ పర్వతాల నుంచి ఆ వరద ప్రవాహం వస్తూ ఉంటుంది స్వాత్ నదిలోకి. అంతేకాదు, ఈ స్వాత్ నదిలోకి మరికొన్ని చిన్న నదీ ప్రవాహాలు లేకపోతే వాగులు వంకలు అంటూ ఉంటాం కదా, అలాంటివి వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఉషో ఖ్వార్ ఉంది, బాషిగ్రామ్ ఖ్వార్ అని చెప్పి ఉపనదులు ఉన్నాయి, దారాల్ ఖ్వార్, గబ్రాల్ ఖ్వార్, అనేక ఉపనదులు ఉన్నాయి. వీటి ప్రవాహం కూడా దానికి ఉంది. ఒక విధంగా మాట్లాడుకుంటే 13,000 చదరపు కిలోమీటర్లు, అంటే 5,000 చదరపు మైళ్ళ కింద మాట్లాడుకోవచ్చు, అలా ప్రవహిస్తుంది. ముండా దగ్గర అక్కడ ఒక ప్రాంతం ఉంది, దాని దగ్గర ఏకంగా 9,900 క్యూబిక్ అడుగులు ప్రతి సెకండ్కి ప్రవహిస్తుంది అంటే కనుక స్వాత్ బేసిని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ స్వాత్ లోయలోని దక్షిణ భాగం ఉంటుంది. ఒక ఇరుకైన లోయలోంచి ప్రవేశించి చివరికి కలంగి అని చెప్పి పంచ్కూర దగ్గర నదులు కలుస్తుంది. ఆ తర్వాత చివరికి చార్సద్దా అనే సమీపంలో కాబుల్ నదులు విలీనమవుతుంది ఈ స్వాత్ నది. ప్రస్తుతం ఇది ప్రవహించే ఆ తీరం అంతా కూడా గాలింపు చర్యలకు ఉపక్రమించడం జరిగింది. పాకిస్తాన్ ప్రభుత్వమా మమ్మల్ని కాపాడు అంటూ పాలకులు వాళ్ళు అభ్యర్థిస్తున్నారు. అక్కడ మీరు చూడొచ్చు, వాళ్ళు అక్కడ చిక్కుకుపోయారు. అంతకంతకు అదే మన భారతదేశం అయితే ఏం చేస్తుంది, ఈ పాటికి హెలికాప్టర్లు పంపించి కాపాడే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇప్పటికైనా హెలికాప్టర్లు పంపించిన బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అక్రమాలతో నిండిపోయిన ఆ పాకిస్తాన్కు మీ ప్రజలు పట్టింపు లేరా? కనిపించరా? మీ ప్రజలు కష్టాల్లో ఉంటే కనిపించరా? కనీసం ఒక హెలికాప్టర్ అయినా పంపించారా? బహుశా అక్కడ సగటు వ్యక్తి ప్రశ్న ఇది. పాకిస్తాన్కు ఎప్పటికైనా బుద్ధి వస్తుందా? తమ పక్కన ఉన్న దేశాలతో హిందూ కుష్ పర్వతాల నుంచి వరద ప్రవాహం పెరుగుతుంటే ఎటువంటి ఇబ్బందికర వాతావరణం ఉంటుందో అటు వాళ్ళకి అక్కడ అలర్ట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదా? ఈరోజు 18 మంది నీ దేశ పౌరులను రక్షించుకోలేకపోతున్నావు. గుర్తుపెట్టుకో పాకిస్తాన్, నీ దేశ పౌరులను రక్షించుకోలేకపోతున్న దుర్భర పరిస్థితి ఈరోజు నీది. ఈరోజు చినాబ్ నదికి వరద వస్తుంటే ఇన్నాళ్ళు భారత్ సఖ్యతగా ఉంది. గతంలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఆ యుద్ధాల క్రమంలో కూడా పోనీలే, ఆ మనవాళ్లే కదా, పక్కనే ఉన్నారు కదా, వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు ప్రజలే కదా, ఎంత ఫైటింగ్స్ అంటే ఎటువంటి ఇబ్బందికర వాతావరణం ఉంటే ఏం పోయింది అని చెప్పి దయతో అదాక్షిణ్యంతో నీళ్లు విడిచిపెట్టింది. ఇంకా చెప్పాలంటే, ఇంకా అచ్చమైన స్వచ్ఛ తెలుగులో మాట్లాడాలంటే ముష్టి వేసేసాం. ఇప్పుడు ఏం చేశారు మీరు? ఒకసారి చూడండి. మాకు నీళ్ళొదులు అంటూ కూడా ఇటు పాకిస్తాన్ భారత్ని భయపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇదిగో నీ కళ్ళ ముందే వరద ప్రవాహం, ఆ స్వాత్ నదిలో వరద ప్రవాహం నువ్వు చూడు. ఆ కుటుంబం కొట్టుకుపోతూ ఉంటే 18 మంది తమ కళ్ళ ముందు చిన్న పిల్లలు వరద ప్రవాహానికి కొట్టుకుపోతూ ఉంటే ఎంత గుండె తరుక్కుపోతూ ఉంటుంది ఆ కుటుంబానికి. వాళ్ళకే కాదు, ఒడ్డున నిల్చొని చూస్తున్న వాళ్ళు కూడా నిజంగా ఆ వ్యక్తి సాహసం చేశారనే చెప్పుకోవాలి. పాకిస్తానీ అయినప్పటికీ కూడా
ఒక్క మాట మాత్రం ఆ వ్యక్తిని బహుశా పొగడ్డం కాదు కానీ అభినందించాలేమో. ఎందుకంటే మానవ సాయానికి మానవత్వం ఉంటే చాలు, మనిషి అయితే చాలు. దానికి దేశం, మతం, కులం వీటిని ఆపాదించే ప్రయత్నం ఇటువంటి సందర్భాల్లో భారతీయుడిగా ఎవరూ చేయం మనం. అఫ్కోర్స్ వాళ్ళకి ఆ తిక్క ఉంటుందేమో, బట్ మనకు అది లేదు. సగటు మనిషి అయితే చాలు. ఆ విజువల్ మీరు చూడొచ్చు. ఆ కుటుంబం ఎటువంటి ఇబ్బందికర వాతావరణం గురైందో ఆ సందర్భంలో ఆ విజువల్స్ చూద్దాం. دا سیند 12 کسو کسان دی دا غټنه راوړي دي. ما خاطر سیند هغه هر سړي په کې دا غرف کړی دا سیندونه نه ده فازو دوران دي په کوم طرف باندې راځي. دا ماشوم په کې دی بل دی دې وطن دې شپکته نه وړه منګه دې خلکو لاس نه شي دا وینو. పాకిస్తాన్ను వరదలు చుట్టుముట్టాయి. వరద విలయంలో కొట్టుకుపోతోంది పాకిస్తాన్. పాకిస్తాన్ ప్రజలు ప్రస్తుతం నానా ఇబ్బందులు పడుతున్నారు. తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక ఆయా ప్రాంతాల ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు. ఒక్కసారిగా ఆ వరద ఉధృతికి పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాలు, మరి ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాలు చాలా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. పర్యాటక కేంద్రాలకు వెళుతున్న ప్రాంతాలకు సంబంధించి అక్కడ అధికారుల నిర్లక్ష్యము లేకపోతే ఇతరతర కారణాలు 18 మంది ఆ వరద ప్రవాహంలో చిక్కుకున్నారు. ఏడుగురు కొట్టుకుపోయినట్టుగా తెలుస్తోంది. ఆ వరద ప్రవాహానికి ప్రస్తుతం వాళ్ళని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కానీ వరద ప్రవాహానికి వాళ్ళు ఎక్కడి వరకు వెళ్ళిపోయి ఉంటారు అనే అంశం ప్రస్తుతం ఆ కుటుంబాల్లో ఆందోళన నెలకొనేలా చేసింది. ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 18 మంది ఆ వరదలో చిక్కుకున్నారంటే అక్కడ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గత ఏప్రిల్లో కూడా పాకిస్తాన్కు వరదలు వచ్చిన సందర్భాన్ని మనం చూసాం. బట్ ఇలా ప్రస్తుతం ఈ మాన్సూన్ సీజన్లో ఆకస్మిక వరదలు పాకిస్తాన్ను భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఒకే కుటుంబంలో 18 మంది గల్లంతు కావడం ఆందోళనకరంగా మారింది. ఇప్పటికే 7 మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనలు దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అందుతోంది. 7 మృతి చెందారు. దాంతోపాటు మరికొంతమంది ఆ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మిగతా వారి కోసం ప్రస్తుతం ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. పాకిస్తాన్ ప్రభుత్వం కూడా సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనలో ఇప్పటికే 7 మృతి చెందారు. వాళ్ళ మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు కూడా తెలిపారు. 5 వేరువేరు ప్రాంతాల్లో మొత్తం 80 మంది రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. 80 మంది సిబ్బంది రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్స్ ని స్పీడప్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది గల్లంతు కావడం, స్వాతంత్రంలో చిక్కుకోవడం అక్కడ సంచలనంగా మారింది. స్థానికంగా అందరినీ కలవరపాటుకు గురి చేసింది. ఎగువన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా స్వాతు నదికి పెద్ద ఎత్తున వరద పోటెత్తుతోంది. దీంతో వాళ్ళకి బహుశా మధ్యలో చిక్కుకుపోయారు. ఆ నదిలో మధ్యలో చిక్కుకుపోవడంతో వాళ్ళు ఇబ్బందికర వాతావరణానికి గురయ్యారు. ఆ నదీ ప్రవాహానికి ఒక్కొక్కరుగా కొట్టుకుపోతూ ఉంటే ఆ కుటుంబం ఆర్తనాదాలు ఆ ప్రాంతాన్ని పూర్తిగా కమ్మేశాయి. ఆ వరద ప్రవాహానికి ఆ కుటుంబంలో ఒక్కొక్కరు కొట్టుకుపోతూ ఉంటే వాళ్ళందరూ ఒక్క దగ్గర చేరుకొని మీరు చూడొచ్చు. అదిగో వాళ్ళ పిల్లల్ని కాపాడడానికి నిజంగా ఎవరికైనా అంతే కదండి. ఏ దేశమైనా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఎంతటి వారైనా ముందు పిల్లలే. వాళ్ళని కాపాడేందుకు ప్రయత్నం చేశారు. ఒక్కొక్కరుగా కొట్టుకుపోతూ ఉంటే మిగిలిన వాళ్ళు అక్కడ అదిగో మీరు చూడొచ్చు కొట్టుకుపోతూ ఉంటే పిల్లల్ని వెనక్కి పంపించండి. అదిగో మీరు చూస్తే పిల్లల్ని కాపాడి పెద్దవాళ్ళు అదుగు పిల్లల్ని కాపాడే ప్రయత్నంలో పెద్దవాళ్ళు కూడా కొట్టుకుపోతున్న ఆ దృశ్యాలు మొత్తం అందరినీ గుండెల్ని పిండేశాయి. బహుశా మీరు చూడొచ్చు అక్కడ అదిగో మీరు చూస్తున్నారుగా పిల్లలు భయపడిపోతున్నారు. అక్కడ ఒక పిల్లవాడు కొట్టుకుపోతూ ఉంటే మీరు చూడొచ్చు అదిగో పైకి నెట్టేసిన తర్వాత ఇంకొక పిల్లాడు కొట్టుకుపోతుంటే ఆ పట్టుకునే ప్రయత్నం, వాళ్ళని కాపాడే ప్రయత్నంలో ఆ ఒడ్డుని కోరేసింది మాట. అంటే నీటి ప్రవాహం ఒడ్డుని కొట్టేస్తూ ఉంటే ఆ పిల్లల్ని కాపాడడం వాళ్ళ ధ్యేయంగా ఎంతటి వాళ్ళకైనా, ఎంత కుటుంబానికైనా నా పిల్లలు బతికితే చాలు కదా, వాళ్ళు బతికితే చాలు కదా, నేను కొట్టుకుపోతే ఉంది,
నేను ఎక్కడో చోట బతికే అవకాశం ఉంటుంది, ఎక్కడో చోట బతకచ్చు, కాస్త ఏదో వచ్చో లేకపోతే పిల్లలు బతుకుంటే ఆ తర్వాత వాళ్ళు బతుకుంటే చాలు, నేనేమైపోయినా పర్వాలేదు అనుకుంటారు కదా, ఏ కుటుంబమైనా అంతే కదా. ఈ నేపథ్యంలో ఆ కుటుంబం కూడా అటువంటి ప్రయత్నమే, వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ అంతకంతకు ఆ వరద ప్రవాహం పెరగడం, ఆకస్మిక వరదల కారణంగా ఒకే కుటుంబంలో 18 మంది గల్లంతయ్యారు. ఇప్పటికే 7 మృతి చెందినట్టుగా అక్కడ అధికారులు భావించడం జరుగుతోంది. మిగిలిన వాళ్ళ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. ఒక్కసారిగా నేను ఇక్కడ కూడా చెప్పాలనుకుంటుంది ఒకటి ఉంది. ఎందుకంటే సాధారణంగా ఇటువంటి సందర్భాలు వర్షాలు పడేటప్పుడు మనకు తెలియదు, ఆకస్మికంగా వరదలు వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు పర్యాటకంగా టూరిజం కోసం వెళ్లే క్రమంలో మరి ముఖ్యంగా అది నదీ ప్రవాహం లేకపోతే అది నీటి మార్గం అని తెలిసి అక్కడ దయచేసి అడుగు పెట్టద్దు. ఎందుకంటే ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగిపోతుందండి. ఎందుకంటే కొండ ప్రాంతం నుంచి వరద వచ్చిందనుకుందాం, అక్కడ చిన్న చిన్న చెరువులు కూడా కాదు, చిన్న చిన్న గుంటలేవో ఉంటూ ఉంటాయి. వాటిల్లో నీరు అక్కడికి చేరుతూ ఉంటుంది, నీరు చేరుకుపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఒక్కసారిగా ఉధృతి పెరుగుతుందో ఆ ప్రవాహం ఒక్కసారిగా ఫ్లోట్ పెరిగిపోతుంది. అప్పుడు కొండని కోరుకుంటూ మట్టిని కోరుకుంటూ వాటన్నిటితో కలిపి వచ్చేస్తుంది. ఆ సందర్భంలో తట్టుకోవడం కష్టం. పూర్తిగా మనల్ని పూర్తిగా కమ్మేస్తుంది, పూర్తిగా మన చుట్టూతా చేరిపోతుంది, చుట్టుముడుతుంది వరద ప్రవాహం. కాబట్టి పర్యాటకానికి టూరిజం కోసం చాలామంది వెళ్తూ ఉంటారు. సెలయేళ్లకు సంబంధించో లేకపోతే ఆ వాటర్ ఫాల్స్ను దయచేసి జాగ్రత్తలు పాటించండి. ఎందుకంటే ఏ కుటుంబంలో కూడా విషాదం నెలకొనకూడదు అనేది ఆ అంశానికి సంబంధించి ఆ దృక్కోణంలో ఈ మాట చెప్పడం జరుగుతోంది తప్ప ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఈరోజు ఆ కుటుంబం కాస్త సరదాగా గడుపుదామని, అఫ్కోర్స్ పాకిస్తాన్ కావచ్చు, అఫ్కోర్స్ వాళ్ళు ఆ దేశం మనకి దెబ్బతీస్తూనే ఉండొచ్చు, ఆ దేశం పహల్గామ్ ఘటనకు కారకులైన వాళ్ళని ఇంతవరకు ఒప్పుకోకపోయి ఉండొచ్చు, అదొక దుర్మార్గ దేశం అయి ఉండొచ్చు. కానీ ఈ ఘటన మాత్రం హృదయ విదారకమే. పాపం పసి ప్రాణాలవి, వాళ్ళకేం తెలుసు. ఇప్పుడు ఆ 18 మంది ఆ కుటుంబం ఈ వరద నీటిలో చిక్కుకుపోయింది, కొట్టుకుపోయింది, అందరి గుండెల్ని పిండేస్తోంది. ఇటువంటి ఘటనలు మన దగ్గర కూడా జరగకూడదు అని కోరుకుందాం. ఎందుకంటే సాధారణంగా వర్షాలు పడుతూ ఉంటే ఈ మాన్సూన్ సీజన్లో వాటర్ ఫాల్స్ దగ్గరికి చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు. చాలామందిది అక్కడ ఉన్న చిన్న రాళ్ళు గుట్ల మీద కూర్చుంటారు. ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగిపోతూ ఉంటుంది. ఆ పెరిగిన వరద ప్రవాహంలో కొట్టుకుపోయే సందర్భాలు కూడా మనం చూసాం. కాబట్టి దయచేసి వీ హంబ్లీ రిక్వెస్ట్, దయచేసి 10 మందికి చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు వీడియో షేర్ చేస్తారా, షేర్ చేయడా, అప్ టు యూ, అది మీకు నేను వదిలేస్తున్నాను. బట్ మీరు మాట ప్రకారమైనా చెప్పే ప్రయత్నం చేయండి. ఒక నలుగురికి ఆ నలుగురిని ఇంకొక నలుగురికి, ఒక 5గురికో షేర్ చేయమనండి. సో దట్ ఏమవుతుందంటే ఆ ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. చాలామంది యువత వర్షాలు పడితే చాలు వెళ్ళిపోతుంటారు, చెరువులకు లేకపోతే వాటర్ ఫాల్స్కు వెళ్ళిపోతూ ఉంటారు, అక్కడ ఈత కొడుతూ ఉంటారు, సముద్ర తీరాలకు వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఎందుకంటే ఈరోజు ఆ 18 మంది కుటుంబం ఈరోజు నీటిలో కొట్టుకుపోయింది. 7 మృతి చెందారంటే ఆ కుటుంబంలో ఎంత విషాదం నింపుంటుంది ఒక్కసారి ఆలోచించండి. అటువంటిది ఇంకెక్కడ జరగకూడదని కోరుకుందాం. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచైతే మిమ్మల్ని కలవరపాటు గురించడం RTV ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూపించడం తద్వారా ఇటువంటి ఘటనల పట్ల మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగా కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం RTVకి ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఒక్కసారి ఆ దృశ్యాలను చూద్దాం. అక్కడి ఆర్తనాదాలు, అక్కడి కాపాడడానికి జనాలు పడుతున్న ఆ ప్రయత్నాలు, ప్రయాసాలు ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం.
جنانو طقورة قال جنانو ولا ها يا خير يلا خير. At KL, we help you turn your interests into skill sets. KL, deemed to be university. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లోకి. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.